హాయ్ బంగారాలు, వెల్కమ్ టు శ్రీమతి కుమారి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు శాడిస్ట్ రోమియో పార్ట్ 24 మీకోసం. శ్రీనిధి క్యారెక్టర్ ఆమె మనసును తెలుసుకున్న అతనికి ఆమె జీవిత భాగస్వామిగా కావాలి. అతనికి భయపడుతుంది, అతనికి ఎదురుగా మాట్లాడదు. అతను చెప్పింది ఆమెకు ఇష్టం లేకపోయినా చేస్తుంది. అందుకే హర్షకి శ్రీనిధి కావాలి. ఆమె ప్రేమలో మత్తు ఉందో తెలియదు, ఆమె బాడీలో ఏ డ్రగ్గు దాగుందో తెలియదు, కానీ హర్షకు మాత్రం శ్రీనిధి కావాలి. అలా ఆమె మీదకు చేరి ఆమె బాడీ స్మెల్ను ఆస్వాదిస్తూ, ఆమె మెడవంపుల్లో అతని తడి పెదవులు రాస్తూ, ఆమె టచ్ అతనికి ఎప్పుడు కొత్తగా, వింతగా, హ్యాపీగా అనిపిస్తుంది. ఇక ఆ టచ్ అతని జీవితంలో లేదు అనుకున్న వాడికి ఆమె కనిపించి అతనికి ప్రేమను చిగురింపజేసిందో, కోపాన్ని రగిలింపజేసిందో కానీ రకరకాల షేడ్లో ఉండే హర్ష శ్రీనిధితో ఏకాంతం అంటే అన్నీ మర్చిపోతాడు. ఆ మత్తులో ఆమె పవిటని తొలగించిన అతనికి ఆమె ఎద చీలికల మధ్య గుండెకు సంబంధించినది ఏదో ఆపరేషన్ జరిగింది అనటానికి గుర్తుగా భయంకరంగా కనిపిస్తుంటే ఉలిక్కిపాటుగా లేచి ఏమైందే అని ఆమె కళ్ళల్లోకి చూశాడు. శ్రీనిధి కళ్ళ నిండుగా నీళ్లు నిండుకొని ఒక్కటి జారుతున్నాయి. హర్ష శ్రీనిధి మౌనాన్ని తీసుకోలేకపోతున్నాడు. అలాగని శ్రీనిధిపై కోపాన్ని కూడా చూపలేక అతని మనసుకు ఏదో బాధ, గొంతుని ఎవరో నలిపేస్తున్నారు అనిపిస్తుంది, గుండెను ఎవరో పిండేస్తున్నారు అనిపిస్తుంది. హర్షకి కూడా కళ్ళల్లో నీళ్లు నిండుకొని ఏమైందే అని జీరబోయిన గొంతుతో మరొక్కసారి అడిగాడు. అతని గుండెల్లో ప్రేమ మాటలో తడబాటులో కనిపిస్తుంటే శ్రీనిధి కళ్ళు ఆగకుండా వర్షిస్తున్నాయి. ఇంతలో తలుపు శబ్దం అవుతుంటే హర్ష కళ్ళు తుడుచుకొని తలుపు తీశాడు. వసుంధర పాలు తీసుకొని శ్రీనిధి దగ్గరికి వచ్చి నువ్వు టాబ్లెట్లు వేసుకోవాలి కదా అని ఆమె చేతికి ఇచ్చింది. హర్ష మౌనంగా చూస్తున్నాడు. శ్రీనిధి హర్షని చూసి వసుంధర దగ్గర పాలు తీసుకొని టాబ్లెట్లు వేసుకొని పాలు తాగేసింది. ఆ పాలు తాగేలోగానే ఆమెకు మత్తు ఆవహించింది, నిద్రలోకి జారుకుంది. వసుంధర శ్రీనిధికి బ్లాంకెట్ కప్పేసి హర్షను చూస్తూ భారంగా శ్వాస తీసుకుని, శ్రీనిధి స్ట్రెస్ తీసుకుంటే ఆమె హెల్త్కి అంత మంచిది కాదు అని వజ్జు చెప్పాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. హర్షకి ఏం జరుగుతుందో, ఏం జరిగిందో అర్థం కాక శ్రీనిధిని చూస్తూ ఆమె పక్కన మౌనంగా బాధగా పడుకున్నాడు. విరాట్ హరిని గడ్డి పాన్పుపై పడుకోబెడితే నెక్స్ట్ విరాట్ ఏం చేస్తాడు హరికి తెలుసు కనుక విరాట్ చెయ్యాలి అనుకున్నది చెయ్యనీయకుండా ఉండాలి అనే అల్లరి పిడుగు గడుసు పిల్ల హరి కనుక గడ్డిలో పొర్లు దండాలు పెడుతున్నట్టు పొర్లుకుంటూ వెళ్ళిపోతుంది. విరాట్ దొంగ మొహంది అనుకుంటూ గబగబా వెళ్ళి ఆమె నడుము దగ్గర మరొక్కసారి పొరలకుండా అటు ఇటు కాలు వేశాడు. ఇప్పుడు పొరలవే అన్నాడు. హరి నువ్వు కొండలాగా అడ్డం వస్తే నేనెటు జరగలేస్తాను, అయినా నేను అలిగాను కదా అన్నది. విరాట్ నువ్వెందుకు అలిగావు, నీతో నేను టైం స్పెండ్ చెయ్యట్లేదనే కదా అలిగింది, అందుకే ఈ వెన్నెల్లో ఈ గడ్డి పాన్పుపై ఇక్కడే A to Z చేస్తాను అని కొంటెగా అన్నాడు. హరి చీచి ఆరు బయట వద్దు బాబు, నాకు సిగ్గేస్తుంది అని తెగ సిగ్గుపడిపోతుంది. విరాట్ నువ్విలా దొర్లుతూ వెళ్ళిపోతే అలానే జరుగుతుంది, కదిలావంటే చంపేస్తా అంటూ ఒక పక్కగా ఉన్న కాలు తీసేసి మెల్లిగా హరి పక్కన కూర్చొని ఆమె పాదాల దగ్గర తల పెట్టుకొని 2 పాదాలకు ముద్దు పెట్టాడు. హరి అలానే కూర్చుని నువ్వెందుకు శాడిస్టు, నా పాదాలు కిస్ చేస్తావు అన్నది. విరాట్ నవ్వుతూ నీకంటే నీ పాదాలు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయని కిస్ చేస్తానులే అనగానే హరి మూతి ముడిచింది.
విరాట్ అలా ఆమె పాదాల నుంచి అతను కూడా మెల్లిగా దొర్లుతూ ఆమె మోకాలు పైకి వచ్చాడు. అక్కడికి రాగానే హరి పొట్టకు విరాట్ తల తగులుతుంటే విరాట్ అలా ఓరగా హరి కళ్ళల్లోకి చూశాడు. హరి ముసిముసిగా నవ్వుతూ అలానే గడ్డి పాన్పుపై ప్రశాంతంగా పడుకుంది. విరాట్ హరి పొట్టపై వచ్చాడు. అక్కడ పవిటను తొలగించి ముద్దుల వర్షం కురిపిస్తుంటే హరి కిలకిలా నవ్వుతుంది. పండు వెన్నెల్లో హరి కిలకిలా రావాలు విరాట్కి చెప్పలేని ఆనందాన్ని ఇచ్చాయి. నీకేనా రొమాన్స్ చేయటం వచ్చు? నాకు వచ్చు అంటూ హరి తన పైట పిన్నును తీసేసి ఆ పవిటను గడ్డెపై చక్కగా ఆరేసింది. హరి పొట్ట భాగం నుంచి ఆమెను చూస్తుంటే పాపికొండల మధ్య నుంచి గోదారి కనిపించినట్టు హరి ఎద చీలికల నుంచి హరి ముఖం నవ్వుతూ కనిపిస్తుంటే విరాట్ అలా ముద్దులు వర్షం కురిపిస్తూ హరి ఎద చీలికలో తలపెట్టేశాడు. హరి గుండె శబ్దం వింటున్న విరాట్కి చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఆమెతో ఇటువంటి ఒక రోజు ఉంటుంది అని ఊహించని విరాట్కి అలా పండు వెన్నెల్లో హరి ఒడిలో అతని ముందు జీవితం పూల పాన్పుల వెన్నెల వసంతంలా కనిపిస్తుంటే అతని గుండె కూడా ప్రశాంతంగా మారి అక్కడ ఇద్దరి గుండె చప్పుడు తప్ప ఏమీ వినిపించని లోకంగా ఇద్దరికీ ఉంది. హరి తన చేతిని విరాట్ తలలోకి పెట్టి ఆమె గుండెలకు మరింతగా హత్తుకుంది. విరాట్కి హరి కోఆపరేషన్ ఎలా ఉంది అంటే ఆ ఆనందాన్ని పదాల ద్వారా వర్ణించలేక హరి గుండె భాగంలో కొరికేశాడు. హరి కెవ్వున కేక వేసి విరాట్ తలలో ఆమె చేతిని గట్టిగా బిగించి పోరా శాడిస్ట్ చచ్చినోడా అని విసిరి కొట్టింది. భారతికి నిండు నెలలు అని జాబ్ మానేసింది. సుబ్బు స్నానం చేసి బయటికి వస్తా ఏంటి మేడం గారు ముఖం కందగడ్డలాగా పెట్టారు అని అన్నాడు. భారతి మధ్యాహ్నం షోరూంకి వచ్చిన అమ్మాయి ఎవరు, దేనికి వచ్చింది అని అడిగింది. సుబ్బు అబ్బో నా చుట్టూ బాగానే నిఘా పెట్టావే, షోరూంకు ఎందుకు వస్తారు? ఏదైనా బైక్ రిపేర్ అయినా లేదా కొత్తగా బుక్ చేసుకోవటానికైనా వస్తారు. రేపటి నుంచి అమ్మాయిలకు ప్రవేశం లేదు అని బోర్డు పెడతాలే అని ఎటకారంగా అన్నాడు. భారతి షోరూంకి ఆడవాళ్ళు వస్తారని నాకు తెలుసు, కానీ ఒకరి మీద ఒకరు పడే అంత చనువు, ఇద్దరూ కలిసి బయటికి వెళ్ళే అంత చనువు దీన్నేమంటారు అని కోపంగా అన్నది. సుబ్బు ఇంట్లో ఫుడ్డు లేనప్పుడు బయట ఆరాటంగా ఉంటుంది, తప్పేముంది? ఏదో అమ్మాయి బాగుంది లైన్లో పెడదామని ట్రై చేస్తున్నా, కానీ ఆమె చాలా ఎక్స్పెక్ట్ చేస్తుంది, మనకు పడే రకం కాదులే, నువ్వేమి టెన్షన్ పడకు అన్నాడు. భారతి అంటే పడేవాళ్ళు ఉంటే పడేయాలని నీ మనసులో ఉన్నది అన్నమాట. ఇంట్లో ఫుడ్డు లేకపోతే బయట వెతుక్కోవచ్చు అన్నమాట. ఆడవాళ్ళు కూడా అలా వెతుక్కుంటే మగవాళ్ళు ఊరుకుంటారా అని అన్నది. సుబ్బు భారతి బుగ్గలు వర్తేస్తూ నీకేం తక్కువ చేస్తున్నానే నువ్వు బయట వెతుక్కోవటానికి అని అంటుంటే భారతి నేనే మీకు తక్కువ చేస్తున్నానా, అందుకే బయట వెతుక్కుంటున్నారా? ఇదే నా ప్రేమంటే? భార్య మీకు పనికి రాకపోతే వదిలేస్తారా? ఇక ఆమెకు ఒక మనసు అంటూ ఏది ఉండదా? మీరు చెప్పినట్టు వింటేనే మీ అవసరాలకు ఉంటేనే పెళ్ళామా, లేకపోతే ఇక పెళ్ళంతో అవసరం లేదు, ఏ బంధం లేదా అని కోపంగా అన్నది. సుబ్బు భారతి పక్కన కూర్చుని ఆమెను వత్తేస్తూ ఇంత అనుమానం ఎందుకే నీకు? హాయిగా నా మరదల్ని చేసుకుంటే నన్ను ఒక్క మాట కూడా అనకపోయేది. నేను బయట చేసేది ఏమీ లేదు, కానీ ఇంటికి వస్తే నీ అనుమానం నీ మాటలతో చంపేస్తావు అని భారతిని దగ్గరికి తీసుకుంటుంటే భారతి కోపంగా విసిరి కొడుతూ అవును, అందుకే నీ మరదలు 2 సార్లు నీ చేత తాళి కట్టించుకోవటానికి పీటల మీద కూర్చొని ఎగిరి తన్నిపోయింది. అయినా మీలాంటి వాడికి అలాంటి అమ్మాయి అస్సలు సెట్ అవ్వదు. నేను ఇంతలా అరుస్తున్నా మీరు చేసేది మీరు చేస్తూనే ఉన్నారు అని సుబ్బుని విసిరి కొడుతూ అమ్మా బాబు లేనిదాన్ని మీతో గొడవ పడిన గడప దాటను కదా, అందుకే మీకు బాగా అలసైపోయాను, అందుకే మీరు ఇష్టంగా ఊరేగుతున్నారు. ఇంట్లో ఫుడ్ లేదని బయట వెతుక్కుంటున్నాను అని పెళ్ళానికి ఇంత ధైర్యంగా చెబుతున్నావు అంటే
నేను ఎటూ వెళ్ళను, ఇంట్లో పడి ఉంటాను అనే కదా అని అలిగి పడుకుంది. సుబ్బు: ఒసేయ్, నేనేదో జోక్గా అన్నాను. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. నేను నోటి దూలకి ఏదో ఒకటి అనటం, నువ్వు దాన్ని పెద్దది చేయటం మనకి రోజూ మామూలే అయిపోతుంది. నేను షోరూంలో ఎవరితోనైనా మాట్లాడితేనే నీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. అటువంటిది నేనేదైనా చేస్తే నీకు తెలియకుండా ఉంటుందా? ఎందుకే నన్ను సాధిస్తావు అంటూ భారతిని బుజ్జగిస్తున్నాడు. భారతి: తెలియకుండానే ఆమెను బైక్పై బయటకు తీసుకుని వెళ్ళారా అని కోపంగా అన్నది. సుబ్బు: ఒసేయ్, నేను లంచ్కి ఇంటికి వస్తున్నా. ఆ అమ్మాయి బండి సర్వీసింగ్కి ఇచ్చింది. ఆమె బాయ్ ఫ్రెండ్ దగ్గర డ్రాప్ చేయమంటే డ్రాప్ చేసి ఇంటికి వచ్చానే. నీకేదైనా డౌట్ ఉంటే బండి సర్వీసింగ్కి ఇచ్చింది ఫోన్ నెంబర్ ఇస్తుంది కదా, ఆ నెంబర్కి ఫోన్ చేసి నేను ఆమె బాయ్ ఫ్రెండ్ దగ్గర డ్రాప్ చేశానా, రూముకు తీసుకొని పోయానా అని కనుక్కో. ఇలా నన్ను పద్దాక సాధిస్తూ ఉంటావు. నేను నోటి దూలకి ఏదో ఒకటి అంటూ ఉంటాను. ఇంత అనుమానం ఏంటి నీకు అని అన్నాడు. భారతి: మరి ఏదైనా నేను అడిగినప్పుడు కరెక్ట్గా సమాధానం చెప్తే అక్కడితో అయిపోతుంది కదా, మీరెందుకు సాగదీస్తారు అని ఏడుపు ముఖం పెట్టింది. సుబ్బు: నువ్వు నా వెనక నాకే తెలియకుండా మనుషులను పెట్టి నా గురించి ఎంక్వైరీ చేస్తావు కదా, అందుకే నేను అలా మాట్లాడతాను. నాకు ఉండదా కోపం అని భారతిని ముద్దు చేస్తుంటే, భారతి: మీరేం చేస్తారో ఏమో కానీ మీరు అనే మాటలకు మాత్రం మీ చుట్టూ సెక్యూరిటీ గట్టిగా పెట్టాలనిపిస్తుంది. నాకుండే అనుమానం నాకుంటుంది. చిన్నగా మీరు సమాధానం చెప్తే నాకు కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది కదా. ఏ రోజన్నా నన్ను ప్రశాంతంగా ఉంచారా అని ఇద్దరు కొట్లాడుకొని హ్యాపీగా నిద్రపోయారు. హరి విరాట్ని గట్టిగా నెట్టేసి కోపంతో పైకి లేస్తుంటే హరిని పైకి లేవనివ్వకుండా విరాట్ ఆమెపై చేరిపోతూ, హరి లవ్ యూ ఏ అంటూ ఆమె పెదవులు అందుకోవటానికి చూశాడు. హరి ఇష్టంగా విరాట్కి పెదవులు అందివ్వాలి అనుకుంది. అంతలో వసుంధర కేక విని ఇద్దరూ సర్దుకుని హరి పరుగున ఇంట్లోకి వచ్చింది. విరాట్ అలానే వెన్నెల్లో ప్రశాంతంగా పడుకొని చందమామను చూస్తూ అతనితో ముచ్చట్లు పెడుతున్నాడు. హరి వసుంధర దగ్గరికి వచ్చి ఏంటత్తమ్మా అంటే, చాకో నిద్రపోవటం లేదు. నువ్వు ఆ బాబుకి పాలు ఇచ్చావని అది కోపంగా ఉన్నట్టు అనిపిస్తుంది అని నవ్వుతుంటే, హరి మనసులో నా కూతురికి అన్నీ నా బుద్ధిలే, మాది మాకే కావాలి, మాది ఎవరన్నా తీసుకుంటారు అంటే అసలే ఊరుకోలేము అని అనుకుంటూ చాకో దగ్గరికి వెళ్ళి దాన్ని బుజ్జగించి దాని పక్కన పడుకుంది. చాలా నైట్ అయిపోయింది కదా, నిద్రపోయింది అక్కడే. విరాట్ కాసేపు అక్కడ ఉండి హరి కోసం వచ్చాడు. అప్పటికే హరి నిద్రపోతుంది. హరిని నవ్వుతూ చూస్తూ, దీనికి మొగుడంటే ఇష్టమే కానీ మొగుడిపై ఏ కోరిక లేదా ఏంటి అనుకొని అదే బెడ్పై బిక్కి పక్కన పడుకున్నాడు. భరద్వాజ్ ఏదో ఆలోచిస్తా సిగరెట్ తాగుతుంటే వసుంధర లోనికి వస్తూ, ఏమైంది, ఎప్పుడు పెద్దగా మందు సిగరెట్ వాడని వారు ఈ మధ్య అప్పుడప్పుడు మందు, ఈరోజేంటి కొత్తగా సిగరెటు అన్నది. భరద్వాజ్ భారంగా శ్వాస తీసుకొని హర్ష గురించే ఆలోచిస్తున్నా. హర్షకి శ్రీనిధి ఫోటో చూపించి నీకు తెలుసా అని అడిగినప్పుడు హర్ష ఎంత కోపంతో రగిలిపోయాడో నేను చూశాను. శ్రీనిధిని చూస్తే హర్షాని మోసం చేసే అంత అమ్మాయిలా అనిపించలేదు. అసలు శ్రీనిధి వజ్జు దగ్గరికి ఎందుకు వచ్చింది? అసలు ఆ అమ్మాయి జీవితం ఏమిటో అర్థం కావటం లేదు. హర్ష జీవితం ఏమిటో అర్థం కావటం లేదు. వజ్జుని అడిగితే అన్నిటికీ కాలం సమాధానం డాడీ అంటున్నాడు. అసలు హర్ష లైఫ్లో ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది అని ఆలోచిస్తున్నా అని బాధగా అన్నాడు. వసుంధర: హర్ష శ్రీనిధి రూమ్లోనే ఉన్నాడు. ఏదైనా వాళ్ళిద్దరూ మాట్లాడుకుని సమస్యని సాల్వ్ చేసుకుంటారండి అని అంటుంటే భరద్వాజ్: హర్షకి ఆలోచించే పరిజ్ఞానం తక్కువ. ప్రేమనైనా అతిగా చూపిస్తాడు, పగని కూడా అంతలా చూపిస్తాడు. అసలు వాడు రేపు ఏం చేస్తాడో అర్థం కావటం లేదు అని ఎన్నో ఆలోచనలతో భరద్వాజ్ సతమతమైపోతున్నాడు. హర్ష శ్రీనిధి నిద్రపోతుంటే ఆమె ప్రశాంతమైన ఆమె మోమును చూస్తూ, ఇది అంత పెద్ద యాక్సిడెంట్ నుంచి ఎలా బయటపడింది? బయటపడ్డాక నన్ను చేరుకోకుండా ఇంత అనారోగ్యం దానికి ఎలా వచ్చింది? దీని జీవితాన్ని నేను ఎంత హ్యాపీ చేద్దామన్నా దానికి కష్టమే తప్ప సుఖం అనేది దాని జీవితంలో లేదా?
నేను దాని మనసుని ఏ రోజు ఆలోచించకుండా బలవంతంగా సొంతం చేసుకున్నాను. అసలు దాని జీవితంలో ఏం జరుగుతుంది అని హర్ష గతాన్ని ఆలోచిస్తున్నాడు. శ్రీనిధి చీదరింపుగా చూసిన చూపుకి హర్ష తీసుకోలేక శ్రీనిధి తన కాళ్ళ దగ్గరికి రావాలి అని బాడీగార్డ్స్కి చెప్పి ఆ రాత్రి ఫుల్గా తాగి స్పృహ లేకుండా పడుకున్నాడు. మరుసటి రోజు బాడీగార్డ్స్ అడ్రస్ ఇవ్వగా అందరూ అక్కడికి వెళ్ళారు. అది రాంగ్ అడ్రస్ కదా, అక్కడ శ్రీనిధి లేదు అని హర్ష కోపంతో రగిలిపోయి పబ్బు ఓనర్ని చంపేయాలి అన్నంత కసిగా ఉన్న క్షణం పబ్బు ఓనర్ అంకుల్ ఆల్రెడీ బాడీగార్డ్స్ కొట్టిన దెబ్బలకు హాస్పిటల్ పాలయ్యాడు. మరుసటి రోజు శ్రీనిధి ఇక తాను డ్యాన్స్ చెయ్యను అని పబ్బు ఓనర్ అంకుల్కి ఫోన్ చేస్తే హాస్పిటల్లో ఉన్నాడు అని తెలుసుకుని పాపం శ్రీనిధి పరుగున హాస్పిటల్కు చేరుకుంది. హర్ష కూడా పబ్బు ఓనర్కి సీరియస్గా ఉంది అని ఆ రోజు పబ్బు ఓపెన్ చేయలేదు అనేసి అతను ఉన్న హాస్పిటల్కు వస్తున్నాడు. శ్రీనిధి పబ్బు ఓనర్ అంకుల్ పరిస్థితి చూసి ఏంటంకుల్ మీకు ఈ పరిస్థితి, ఏం జరిగింది అని బాగా ఏడ్చింది. వెంటిలేటర్పై ఉన్న పబ్బు ఓనర్ అంకుల్ కష్టంగా శ్రీనిధితో మాట్లాడాడు. ఇప్పుడు నువ్వు చెల్లి ప్రాణాన్ని కాపాడటం కాదు, నీ ప్రాణాన్ని కాపాడుకోవటానికి ప్రయత్నించు. వీలైతే ఎవ్వరికీ కనపడకుండా బ్రతకటం నేర్చుకో. ఇక నేను కూడా నీకు తోడుగా ఉండను అంటూ నిన్న నువ్వు కావాలి అన్న మనిషి హర్ష. అతను చాలా సంపన్న కుటుంబానికి చెందినవాడు. నీ అడ్రస్ కోసమే నన్ను ఈ పరిస్థితికి తీసుకుని వచ్చారు. నేను నిన్నటి వరకు వాళ్లకు తప్పుడు అడ్రస్ ఇచ్చాను. వీలైతే నువ్వు ఆ ఇంట్లో నుంచి ఎటైనా పారిపో తల్లి. ఇక నేను కూడా నీకు ఏ సహాయం చెయ్యలేను అని కష్టంగా అన్నాడు. శ్రీనిధి బాగా ఏడ్చి ఫేస్ వాష్ చేసుకోవటానికి బాల్కనీలోకి వచ్చినప్పుడు హర్ష మనుషులు కారు దిగుతూ కనిపించారు. శ్రీనిధి భయంతో పబ్బు ఓనర్ అంకుల్ దగ్గరికి వచ్చి అంకుల్ వాళ్ళు ఇక్కడికి కూడా వచ్చారు అని భయంగా చెప్తే పబ్బు ఓనర్ అమ్మా ఇక నీకు నువ్వే కాపాడుకో, ఇక్కడి నుంచి వెళ్ళిపో తల్లి, ఎవరికీ కనిపించకుండా కొన్ని రోజులు ఉండు అని బలవంతంగా పంపిస్తే శ్రీనిధి స్కార్ప్ కట్టుకొని ఎవరికీ కనిపించకుండా జాగ్రత్తగా బయటపడింది. హర్ష పక్కన బాడీగార్డ్స్ పబ్బు ఓనర్ అంకుల్ని చూడటానికి వచ్చే వరకు అతను స్పృహలేని వాడిలా భయంతో పడుకుండిపోయాడు. డాక్టర్లు ఎంత చెప్పినా కానీ హర్ష ఆ రూమ్లోకి బలవంతంగా వచ్చాడు. అతను తప్పుడు అడ్రస్ ఇచ్చాడని కోపంతో రగిలిపోయాడు. బాడీగార్డ్స్ పబ్బు ఓనర్ని ఆ స్థితికి తెచ్చినా కానీ రాంగ్ అడ్రస్ ఇచ్చాడంటే మేమేం చేయాలి బాస్ అని అంటుంటే హర్ష వీడు లేస్తే అడ్రస్ తీసుకొని చంపేయండి, అలానే చచ్చిపోతే వీడు వాళ్ళతో దాని అడ్రస్ త్వరగా కనుక్కోండి అని గట్టిగా చెప్పి ఆ రూమ్ నుంచి వెళ్ళిపోయాడు. పాపం ఓనర్ అంకుల్ లేచినా చంపేస్తారు అన్న ఆలోచనతో అతనికి హార్ట్ ఆగిపోయింది. అతనికి కుటుంబం అంటూ అక్కడ ఎవరూ లేరు. పబ్బు ఓనర్ అంకుల్ ఫ్రెండ్స్కి శ్రీనిధి పెద్దగా తెలియదు. అందుకే వాళ్ళకి శ్రీనిధి అడ్రస్ దొరకలేదు. పబ్లో సీసీ కెమెరా ఆధారంగా శ్రీనిధి ఫోటోను సేకరించి ఆ పబ్లో అందరినీ అడగగా ఒక్కరు కూడా శ్రీనిధి అడ్రస్ చెప్పలే. కానీ ఒకరు చెప్పవలసి వచ్చింది, తప్పలేదు. ఎందుకంటే హర్ష పక్కన బాడీగార్డ్స్ హర్ష ఎంత బీభత్సం చేశారో అందుకే చెప్పక తప్పలేదు. హర్షకేమో రోజు రోజుకి ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాన్ని పట్టుకోలేకపోతున్నాను అని రగిలిపోతున్నాడు. హర్ష కోపాన్ని హర్ష బాడీగార్డ్స్ భరించలేక వాళ్ళు కూడా శ్రీనిధిపై రగిలిపోతున్నారు. వాళ్ళకైతే శ్రీనిధి కనిపిస్తే వెంటనే చంపేయాలి అన్నంత కోపంగా ఉంది. అలా అడ్రస్ తెలుసుకున్న వాళ్ళు శ్రీనిధి ఇంటికి వెళ్ళారు. శ్రీనిధి ఇంటికి వచ్చే వరకు ఓనర్ అంకుల్ చనిపోయాడు అని హాస్పిటల్లో ఒక నర్సు చెప్పటం, ఎవరో వచ్చి హాస్పిటల్లో బీభత్సం చేశారు అని ఆమెకు చెప్పటం వల్ల శ్రీనిధి వెంటనే గేటుకు బయట తాళమేసింది. ఇంటికి కూడా బయట లాకేసి తాను ఇంట్లోనే ఉండిపోతుంది. అలా ఆమె ఉండబట్టి కూడా అప్పటికి 4 రోజులు. శ్రీనిధి మొదటిగా భయంతో బయటికి రాలేదు. 4 రోజులు అవుతుంది కదా, ఎవరు ఇంటి వైపు రాలేదు అని ఏదైనా ఇంట్లోకి సరుకులు తెచ్చుకోవాలి అన్న బయటికి వెళ్ళాలి అన్న ఆలోచనతో ఆ రోజు వద్దాము అనుకుంది. ఆ రోజే హర్ష మనుషులు ఆ ఇంటి ముందు ప్రత్యక్షమయ్యారు. ఇక శ్రీనిధి వాళ్ళని చూసి ఇంట్లో కనీసం లైట్ కూడా వేయకుండా ఆ ఇంట్లో ఉన్నవరికి తిని బయటికి కూడా రాకుండా అలా 2 రోజులు గడిపింది. హర్ష మనసులు శ్రీనిధి ఎటిపోయింది అని చుట్టుపక్కల అందరినీ అడిగితే ఆమెకి ఎవరూ బంధువులు లేరు, తల్లిదండ్రులు చనిపోయారు, మంచంలో ఉండే ఒక చెల్లి మాత్రమే ఉంది.
ఆమెకి ఏదైనా అయితే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళిందేమో అన్నారు. శ్రీనిధి ఎటు వెళ్ళినా తన చెల్లి పరిస్థితి ఇంటికే రావాలి అనేసి 2 రోజులు కాపలా కాశారు. హర్ష రగిలిపోతూ శ్రీనిధి దొరకటం లేదు అని ఆ కోపాన్నంతా బాడీ గార్డ్స్పై చూపిస్తున్నాడు. 2 రోజులు వెయిట్ చేసిన హర్ష ఇక బాడీ గార్డ్స్ని తీసుకుని తన ఇంటికి వెళ్ళాడు. బెడ్పై పడుకొని తెగ ఆలోచిస్తున్నాడు. అప్పటికి వారం అమ్మాయిలను టచ్ చేయటం లేదు. కోపం అంతా శ్రీనిధిపైనే. తాను ఆశపడినది దక్కకుండా ఎప్పుడూ లేదు. అందుకనే అంతలా రగిలిపోతున్నాడు. ఇంకొక అమ్మాయిని ముట్టకుండా కసితో పట్టుదలతో శ్రీనిధి వేటను మొదలుపెట్టాడు. కానీ ఆమె ఎంతకీ దొరకటం లేదు. హర్ష రాత్రి నిద్ర పట్టక బాడీ గార్డ్స్ని మాయ చేసి కారును శ్రీనిధి ఇంటికి చాలా దూరంలో పార్కు చేసి ఆమె ఇంటిని అబ్జర్వ్ చేయటానికి వచ్చాడు. పాపం శ్రీనిధికి అప్పటికి వారం. ఇంట్లో ఏమి ఉన్నాయో ఏమి తింటుందో తెలియదు. బయటికి వెళదామంటే గత 2 రోజులుగా మనుషులు ఆమె ఇంటి చుట్టూ తిరుగుతున్నారు అని అర్థమైంది. చెల్లికి మందులు అయిపోయాయి. ఆ రోజు ఇంటి ముందు ఎవరూ లేరు అని బాగా అబ్జర్వ్ చేసి మెల్లిగా వెనక గుమ్మం నుంచి వెనక ప్రహరీ గోడ మెల్లిగా కష్టంగా ఎక్కి గోడ అవతల భాగానికి దూకి వెనక బజారు నుంచి ముఖానికి స్కార్పు కట్టుకొని ఆమెకు కావాల్సినవి కొనుక్కొని మళ్ళీ ఆ చీకట్లో ఆ గోడ ఎక్కి దూకుతుండగా చెల్లికి తీసుకుని వచ్చిన మెడిసిన్ కవర్ కింద పడ్డాయి. ఇంజెక్షన్స్ ఏమైనా పగిలిపోయాయేమో, చీకట్లో కనిపించవు అని పాపం సెల్ లైట్ వేసింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేయండి. కంపల్సరీ కామెంట్ చేయండి. వీలైతే షేర్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.